రాష్ట్ర ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరులకి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇది స్వాతంత్రం చాలా త్యాగాలతోటి సాధించుకున్నది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లుగా ముందుకు సాగుతూ ఉంది. ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6ని అమలు చేస్తూ మహిళలకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.27 లక్షల తల్లులకి, మాతృమూర్తులకి 8,745 కోట్లు వారి అకౌంట్స్లో జమ చేశాం. అలాగే దీపం పథకం కింద 2 విడతల్లో 1 కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 5 ఏళ్లలో ఏడాదికి 3 సిలిండర్లు చొప్పున 13,423 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఈ రోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకి 100 నుంచి 10,000కి, మేజర్ పంచాయతీలకి 250 నుంచి 25,000కు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడాం. గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం. పల్లె పండుగ ద్వారా 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు, 22,500 మినీ గోకులాలు, 1,00,000 నీటి కుంటలు, 15,000 నీటి తొట్లు పూర్తి చేశాం. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 2,000 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 14 కొత్త వంతెనలు నిర్మించాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 75.23 లక్షల ఉపాధి శ్రామికులకు గ్రామాల్లోనే ఉపాధి కల్పించి ప్రమాద పరిహారం 50,000 నుంచి 4 లక్షలకు పెంచాం. అడవితల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో 1,005 కోట్లతోటి 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర నిధులతోటి శ్రీకారం చుట్టాం. జల్ జీవన్ మిషన్ కింద 5 జిల్లాల్లో 5 కొత్త ప్రాజెక్టులని 7,910 కోట్లతో ప్రారంభించి 1,20,00,000 మందికి 30 ఏళ్ల పాటు తాగునీటి భద్రతని కల్పించబోతున్నాం. అటవీ విస్తీర్ణం 30% నుండి 37% పెంచే లక్ష్యంలో 1 కోటి మొక్కలు నాటి వీటిని QR కోడ్లతో ట్రాకింగ్ కూడా ప్రారంభించాం. ఏనుగుల బెడద నివారణకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగులని తీసుకొచ్చి విజయవంతంగా ఆపరేషన్లు జరిపాం. ఎకో టూరిజం అభివృద్ధికి అరకులో వుడెన్ బ్రిడ్జ్ నగరవన యోజన కింద 1,122 కోట్లతోటి 61 ప్రాజెక్టులు చేపట్టాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులకి ఫ్రూగల్ ఇన్నోవేషన్ కింద ప్రోత్సాహకాలు అందించే ప్రణాళికని సిద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా కాకినాడ జిల్లా ప్రగతి నివేదిక, అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకం ద్వారా 1,50,475 మంది రైతులకి 102 కోట్లు తొలి విడతగా జమ చేయడం జరిగింది. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు 187 ప్రత్యేక బస్సుల్లో ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం ప్రారంభించడం జరుగుతోంది. తల్లికి వందనం పథకం ద్వారా 2,79,312 మంది విద్యార్థుల తల్లులకు ఖాతాలో ఒక్కొక్కరికి 13,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న 5,000 మంది యోగా శిక్షకులు, 8 లక్షల ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాం. 2,69,148 లబ్ధిదారులకు ప్రతి నెల NTR భరోసా పింఛన్ల కింద 116 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం ద్వారా 118.46 కోట్ల వేతనాలు, 93.46 కోట్ల మెటీరియల్ ఖర్చుతోటి గ్రామీణ అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. గత ఏడాది
107 జాబ్ మేళాల ద్వారా 7,000 మందికి మన కర్ణాటక మన కాకినాడలో 7,000 మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడం జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్కిల్ హబ్, పార్లమెంట్ పరిధిలో జేఎన్టీయూ కాకినాడలో స్కిల్ కాలేజ్ ప్రారంభించడం జరిగింది. మాదక ద్రవ్యాల నివారణకు పాఠశాలలు, కళాశాలలు ఈగిల్ క్లబ్లు ఏర్పాటు చేయడం జరిగింది. జల్ జీవన్ మిషన్ ద్వారా 497 కోట్ల వ్యయంతో ఇప్పటి వరకు 506 పనులు పూర్తి చేయడం జరిగింది. రోడ్లు భవనాల శాఖ ద్వారా 27 కోట్లతోటి రహదారులు గోతులు పూడ్చడం జరిగింది. గడిచిన ఏడాదిలో పిఠాపురం నియోజకవర్గంలో 308 కోట్లకు పైగా పనులు చేసి దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా దాన్ని తీర్చిదిద్దుబోతున్నాం. వచ్చే 4 ఏళ్లలో మరింత ప్రగతికి కట్టుబడి ఉన్నామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంత అభివృద్ధిని మనం సాధించగలిగామంటే ప్రతిసారి కొన్ని చీకటి రోజులు వస్తాయి ప్రతి ఒక్కరికి. మన రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ఒక డార్క్ డేస్. బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించారో, బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని ఎలా కబంధ హస్తాల్లో పెట్టుకున్నారో మన రాష్ట్రం కూడా అలాంటి కబంధ హస్తాల్లో పెట్టుకున్నప్పుడు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితోటి ఒకటే ఎదుర్కొన్నాం. బ్రిటిష్ వాళ్ళు నేర్పించి వెళ్ళిపోయింది మనకి డివైడ్ అండ్ రూల్, మనల్ని విభజించండి పాలించండి అని. కానీ ఎలా మన కూటమి ప్రభుత్వం మన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితోటి యునైటెడ్ అండ్ రూల్, కలిసి ఉందాం, కలిసి పాలన చేద్దాం, ఇదే కూటమి ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం. ఈ స్ఫూర్తిని మేము స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని నుంచి మేము తీసుకున్నది. ప్రతి ఒక్కరికి, స్కూల్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆగస్టు 15న ఒక ఆనవాయితీగా కాకుండా దీన్ని మనం గుండె లోతుల నుంచి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దీనికి వెనకాల ఎంత కష్టపడ్డారు నేను ట్వీట్ కూడా చేశాను. ఇదే రోజు నిన్న ఆగస్టు 14న లాహోర్ డిక్లరేషన్ సమయంలో దేశ విభజన జరుగుతున్నప్పుడు, కరెక్ట్గా ఒక 9 నెలల ముందు, సంవత్సరం ముందు దేశ విభజన జరుగుతున్నప్పుడు లాహోర్ కూడా పాకిస్తాన్లోకి వెళ్ళిపోద్ది అని తెలియదు ఎవరికి. సడన్గా డిక్లేర్ చేయగానే దానివల్ల అక్కడ ఉన్న ప్రజలు, భారతదేశ ప్రజలందరూ వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి మత ప్రాతిపాదికన పంపించేస్తే అది ఎంత దారుణాలు జరిగినాయి అంటే ఆగస్టు 14 వరకు అక్కడ రాత్రికి రాత్రి కొన్ని దశాబ్దాలుగా, కొన్ని శతాబ్దాలుగా వాళ్ళ దేశం, వాళ్ళ ప్రాంతం అనుకున్నది పరాయి దేశం అయిపోయి అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలను అరచేతులు పెట్టుకొని రావాల్సి వచ్చిన పరిస్థితులు. అలాంటి పరిస్థితులను ఒకవైపు పంజాబ్లో మహిళలు సామూహిక మానభంగాలు గురవుతూ చాలా నిర్దాక్షిణ్యమైన పరిస్థితుల్లో ఉండి, అంటే మన స్వాతంత్రం చాలా తేలిక సంపాదించుకున్నాం, కేవలం ఏమంటారు అహింసా విధానాల ద్వారా మనం సంపాదించుకున్నాం అంటాం. కానీ వాస్తవానికి మన స్వాతంత్రం రావడానికి చాలా హింస జరిగింది. మనం ఎంచుకున్నది ప్రప్రథమంగా అహింస విధానాలు కావచ్చేమో కానీ దేశాన్ని నుంచి విడిపోవాలనుకునే వాళ్ళు మటుకు హింసనే నమ్మారు. అది ఈ రోజుకి, దేశ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు మన ఆపరేషన్ సింధూర్ దాకా మత ప్రాతిపాదికన హింస జరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా భారతదేశం తన లౌకిక విధానాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. దేశ విభజన జరిగిన తర్వాత మనకి మతాన్ని సంబంధం లేకుండా భారతదేశ సార్వభౌమత్వాన్ని గౌరవించి లౌకికవాదాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మనం మతాలకి సంబంధం లేకుండా ఒక అబ్దుల్ కలాం గారిని కానీ ఎవరినైనా సరే మనం ప్రెసిడెంట్స్గా తీసుకున్నాం, గుండెల్లోకి తీసుకున్నాం. కానీ ఇది పాకిస్తాన్లో లేదు. పాకిస్తాన్లో ఎవరిని కూడా ఒక హిందూ క్రికెటర్ కానీ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయే విధానం కానీ, అలాగే ఒక హిందూ ఒక బలమైన స్థానాలు కనిపించే నాయకులు కానీ ఎక్కడ కనిపించరు. అంటే వాళ్ళు విభజన కోరుకుంది మత ప్రాతిపాదికన, కానీ దాన్ని మనం ఎప్పుడు అలా తీసుకోలే. మత ప్రాతిపాదికన 2 దేశాలు విడిపోయినప్పటికీ భారతదేశం అత్యధికంగా హిందువులు ఉన్నప్పటికీ కూడా అన్ని మతాల వారిని సమానంగా గౌరవించి ముందుకు తీసుకెళ్లే సంస్కృతి భారతదేశానికి. దీనికి లౌకికం విధానం అనేది మా ఈ సంస్కృతిలో ఉన్నది.
ఈ సంస్కృతికి ఎవరు నేర్పించక్కర్లా, పరాయి వాళ్ళు నేర్పించక్కర్లా, యూరోపియన్స్ నేర్పించక్కర్లా. ఇది మన లోపల ఉంది. ఈ స్ఫూర్తిని మనందరం ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ముఖ్యంగా మహిళలకి త్యాగాలకి చాలా పెద్ద పీట వేయాలి అనేది మనస్ఫూర్తిగా మేము ముందుకు తీసుకెళ్తాం. అలాగే మనం ఇందాక మీకు ప్రారంభించి చెప్పినప్పుడు ఈ అభివృద్ధి కానీ, సూపర్ 6 కానీ, పెట్టుబడులు కానీ ఇవన్నీ రావాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ బలంగా లేకపోతే వచ్చే దుస్థితి కానీ పెట్టుబడులు రావు. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 8 సంవత్సరాల కాలంలో అది 15 లక్షల రూపాయల కోట్ల పెట్టుబడిని ఆకర్షించడం జరిగింది. దానికి కారణం అంతకుముందు ఒక అన్రూలీ స్టేట్గా ఉండేది. పెట్టుబడులు రావడానికి సాహసించేవారు కాదు. కానీ ఆయన రాగానే ఆయన పెట్టింది లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. దానివల్ల ఈరోజున వాళ్ళకి 15 లక్షల పెట్టుబడి వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి లా అండ్ ఆర్డర్ చాలా చాలా క్లిష్టమైంది. అలాగే భవిష్యత్తుని పదే పదే ఈ కూటమి ప్రభుత్వం ఒక దశాబ్దన్నర ఎందుకు ఉండాలి అని అంటున్నానంటే సుస్థిరత ప్రజలకు ఇవ్వాలన్న ఒక ఉద్దేశం తప్ప పదవుల్లో కూర్చొని దీన్ని ఎంజాయ్ చేయాలి, లేదంటే దీన్ని ఆస్వాదించాలన్న ఎవరి కాంక్ష ఎవరికి లేదు. కానీ ఈ దుస్థితి నుంచి, ఎందుకంటే అనుక్షణం ప్రతిపక్ష నాయకులను చూస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల నుంచి ఓడిపోతేనేమో సడన్గా ఓట్ చోరీ అంటారు. వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించే వాళ్ళకి. గత ప్రభుత్వంలో కూడా చూసాం. 2019లో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అనలా. ప్రజలు తీర్పు ఇచ్చారు, దాన్ని గౌరవించాం. 2024లో 151 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి 164 కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన ఓటింగ్ మెషిన్లో తప్పు అంటాం. అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడిపోయినప్పుడు ఇంకో న్యాయం. ఇది రాష్ట్రం, జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు ఒకటే. వాళ్ళన్నిటికీ కూడా అంతర్గతంగా అస్థిరత సృష్టించడం వాడి విధానం. మనం దాంట్లో అంతర్జాతీయ కుట్రలో భాగంగా చూడాలి ఇదంతా. ఎప్పుడైతే భారతదేశం అంతర్గతంగా బలహీనపడద్దో, ఒక కోటని దెబ్బ కొట్టాలంటే బయటోడు కొట్టడం కంటే కూడా లోపల ఉన్నోడు తలుపు తీస్తే వచ్చే నష్టం ఎక్కువ. అందుకని ఎప్పుడు కూడా విదేశీ శక్తులు అంతర్గతంగా ఎవరున్నారు భారతదేశంలో, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళ ఎజెండాని వీళ్ళందరూ మోస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా చాలా సునిశ్చితంగా గమనించాలి. ఇది ఏమైపోతుంటే ఒక్కసారి వాళ్ళని లోపలికి రానిచ్చామా, మీరు 2019, 2024 చూశారు. రోడ్డు మీదకి రావాలంటే భయాలు వచ్చినాయి ఒక్కొక్కళ్ళకి. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని తిట్టడానికి ఎవరు ఇబ్బంది పట్టట్లా. దేనికంటే ఇది ప్రజాస్వామ్యం, దీన్ని గౌరవించడానికి ప్రతి ఒక్కరికి మాట చెప్పేది. మీరు ఒక బాధ్యతగా మాట్లాడాలి, సద్విమర్శను సంపూర్ణంగా స్వీకరించే పరిస్థితులు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో చూస్తే విమర్శ చేయడానికి భయపడేవాళ్ళు. పోలీస్ అధికారులు డ్యూటీ చేయడానికి భయపడేవాళ్ళు. అధికారులు ఎనీ సివిల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు కూడా భయపడేవాళ్ళు. అడ్డగోలుగా దోచేసుకున్నారు. ఇవన్నీ కూడా విదేశీ శక్తులకి ఇది ఆలవాలం అయిపోద్ది. వారికి కనుసైగలు వీళ్ళందరూ మెలుగుతున్నారు. వీళ్ళందరూ అలా చూడాలి దీన్ని. అందుకని ప్రజల్ని నేను కోరుకునేది, ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మీరు అంతర్గత శత్రువుల్ని ఒక కంట ఇప్పుడు మీరు కనిపెట్టి ఉండాలి. నేను కాకినాడ పోర్టు విషయంలో కూడా నేను అంత గొంతెత్తడానికి కారణం, చాలా మనం ఎందుకులే మనం వదిలేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి 974 నుంచి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇది మన పెట్టుబడులకి చాలా మంచిది. కానీ అది ఒక్కసారి మన సరిగ్గా లేకపోతే అది బలహీనత కూడా అయిపోతుంది. ముంబై దాడుల్లో కూడా అసలు ఏమాత్రం పర్యవేక్షణ లేని పోర్టుల నుంచి వచ్చేసారు. లేదంటే పర్యవేక్షణ ఉన్నా కానీ అమ్ముడైపోయిన వ్యక్తుల ద్వారా ఉగ్రవాదులు వచ్చేసారు. బాంబే దాడులు కానీ ఆర్డీఎక్స్లు వచ్చేసినాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో పోలీస్ శాఖ చాలా బలమైన దృష్టి పెడుతుంది. ఎందుకంటే నాకు ఇది కాకినాడ చాలా వల్నరబుల్గా అనిపిస్తుంది ఒకసారి రిపోర్టు చూస్తూ ఉంటే. కలెక్టర్ గారికి తెలుసు, ఎస్పీ గారికి తెలుసు, రాష్ట్ర డీజీపీ గారికి తెలుసు. ఇక్కడ విపరీతంగా డీజిల్ అక్రమ రవాణాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని చాలా బలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.
ఓన్లీ బియ్యమే కదా, డీజిలే కదా అని మనం వదిలేస్తే ఒకసారి దోపిడీ, ఒకసారి స్మగ్లింగ్ అలవాటైన వాళ్ళకి బయట నుంచి వెపన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, బాంబులు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఒక చాలా ఏమరపాటుగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. సో అందుకని దీన్ని భారతదేశం మా కమిట్మెంట్, కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా లా అండ్ ఆర్డర్ మీద, దేశం తాలూకు సుస్థిరత మీద మాకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది. ఎక్కడ కూడా కరప్షన్ ఉన్న చోట ఆటోమేటిక్గా దేశం బలహీనపడుద్ది. అలాంటి పరిస్థితుల్లో లేకుండా ఉండాలని మేము సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. వాటన్నిటికంటే కూడా ప్రజలు నేను కోరుకునేది, మీరు ఎరుకుతో ఉన్నంతకాలం అంటే డెమోక్రసీ ఈజ్ ఎటర్నల్ విజిలెన్స్ అంటే మీరు నిరంతర పహారా కాస్తే తప్ప ప్రజాస్వామ్యం బలపడదు. అందుకని మీరందరూ నిరంతరమైన విజిలెన్స్తో ఉండాలి, నిరంతరం ఇప్పుడు ఒక పహారా మనస్తత్వంతో ఉండాలి అనేది నేను మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను. అంటే ఇవన్నీ మనం ఎక్కడో కాశ్మీర్లో జరిగిన ఇష్యూస్ మనకేంటి అనుకుంటే, ఆపరేషన్ సింధూర్ మన వైజాగ్లోను, మన కావల్లో, నెల్లూరు జిల్లా కావల్లోనూ ఉగ్రవాదులు చాలా దారుణంగా కాల్చి చంపేశారు. దానికి బిఫిటింగ్ రిప్లై ఇచ్చాం, చాలా బలమైన రిప్లై ఇచ్చాం. కానీ మనం పెట్టుకోవాల్సింది, మన లోపల ఉన్న దేశాన్ని సుస్థిరతని దెబ్బతీసే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనం దృష్టి పెట్టాలి, దృష్టి సారించాలి. ఇది ప్రతిసారి ప్రభుత్వం, పోలీస్ అధికారులు అనే కంటే కూడా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇది. నేను నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ వంతు బాధ్యతని నిర్వర్తించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మీ అందరికీ కూడా మరోమారు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరోమారు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.